ఇవాళ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. 6th నుండి 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్ వాళ్ళకి ఉపయోగపడే నెంబర్ సిస్టమ్. సో బేసికల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద నెంబర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో అన్ని క్లాసెస్ ఆఫ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ ఉంటుంది. అసలు నెంబర్ సిస్టమ్ అనగానే నెంబర్స్ ఉంటాయి. ఎన్ని రకాల నెంబర్స్ ఉంటాయి, ఇదే ఫస్ట్ డిస్కషన్. నెంబర్స్ అనగానే గుర్తుకొచ్చే మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్. ఏంటి ఈ న్యాచురల్ నెంబర్స్? ఏ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం? న్యాచురల్ నెంబర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్. సో వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. టు కౌంట్ ద థింగ్స్, టు కౌంట్ ద పర్సన్స్, వాట్ టైప్ ఆఫ్ నెంబర్స్ వి యూజ్, సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. జనరల్గా మనం ఏదైనా వస్తువుని కౌంట్ చేసేటప్పుడు కానీ, అది ఇండెక్స్ నెంబర్స్ రాసేటప్పుడు కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తాం? 1 2 3 అంటాం. నెంబర్స్ అనగానే 1 2 3 న్యాచురల్గా వచ్చేస్తాయి. సో అందుకని ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనము natural numbers అంటాం. So counting numbers nothing but natural numbers. So when we use numbers to count the things or persons or something, so what type of numbers we use, they are called natural numbers. నేను ఏంటంటే ఒక గ్రూప్గా రాస్తున్నాను, ఒక కలెక్షన్గా రాస్తున్నాను. సో ఇలా గ్రూప్గా ఒక కలెక్షన్గా రాయడాన్ని సెట్ అంటారు. సెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్. వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ అంటే మనం ఏదైతే రాస్తున్నామో అవన్నీ ఒకే కేటగిరీకి చెందినవి. మరి నేను న్యాచురల్ నెంబర్స్ అన్ని ఒకటే కేటగిరీకి చెందిన న్యాచురల్ నెంబర్స్ అని ఒక కలెక్షన్గా రాస్తున్నాను కాబట్టి దీన్ని సెట్ అంటారు. అందుకే దీన్ని సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్, సెట్స్ ని ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాస్తారన్నమాట. సెట్ బ్రాకెట్స్ అంటారు. ఇలాంటి బ్రాకెట్స్ మధ్య రాస్తాం. ఏముంటాయి న్యాచురల్ నెంబర్స్ లో? 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో దీని సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని ఒక గ్రూప్ గా, ఒక కలెక్షన్ గా ఒక చోట రాసామన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇండికేటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ N, ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్. వాట్ ఈస్ ద లీస్ట్ natural number? 1. What is the highest natural number? Nothing. So we can't say that because undefined, infinite numbers are there in the number system. That's why I cannot say that what is the highest natural number. But I can say that natural number is 1. So first లో ancient days లో మనం కౌంట్ చేయడానికి ఈ నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. కానీ ఇందులో కూడా మిస్ అయింది. ఏంటది? 0. సో 0 లేదు. సో when the people come to know the value of 0, so when the scientists are introduced, so 0. సో వెన్ దే ఫౌండ్ 0, వెన్ దే నో ద వాల్యూ ఆఫ్ 0, ఎప్పుడైతే 0 యొక్క వాల్యూ తెలిసిందో వరల్డ్కి, సో మరి 0ని కూడా ఇంక్లూడ్ చేసి, ఇందులో మిస్ అయిన 0ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక కొత్త నెంబర్ సిస్టమ్ కనిపెట్టారు. ఎలా అయితే మనకి ఫోన్లో కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసి వెర్షన్స్ వస్తూ ఉంటాయి కదా, కొత్త కొత్త వెర్షన్స్, కొత్త కొత్త అప్డేటెడ్ వెర్షన్స్, అలా అని సో ఈ న్యాచురల్ నెంబర్లో మిస్ అయిన 0 అనే కొత్త ఫీచర్ని యాడ్ చేసి ఇంకొక కొత్త నెంబర్ సిస్టమ్ వచ్చింది. ఏంటది? హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్, ఇందులో ఏముంటాయి? హోల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ అంటే హోల్ అంటే కంప్లీట్ అయింది. అంటే ఈ న్యాచురల్ నెంబర్ కంప్లీట్, న్యాచురల్ నెంబర్లో మిస్ అయిన 0ని కూడా కలిపి టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ హోల్ నెంబర్స్ ఇండికేటెడ్ బై ద లెటర్ W, ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అని ఒక సెట్గా రాస్తున్నాం. న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటూనే, అంటే పాత ఫీచర్స్ అన్నీ ఉంటూనే కొత్త ఫీచర్ యాడ్ చేసాం. ఇప్పుడు కొత్త ఫీచర్ ఏంటి? 0. సో 0 1 2 3 4 and so on. So it is a set of whole numbers. Set of whole numbers is indicated by the letter W, first letter of the name. And what is the difference between natural numbers and whole numbers? So natural number, the numbers without 0, with 0 whole numbers. So if you take 0 into the set of natural number, it becomes as whole numbers. If you take off 0 from the whole numbers, then it becomes as natural numbers. దీనికి 0 కలిపితే హోల్ నెంబర్స్ అవుతుంది. ఇందులో 0ని తీసేస్తే మనకి న్యాచురల్ నెంబర్ అవుతుంది. సో ద హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్ అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. ద హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, అది హోల్ నెంబర్ అవ్వాలి కానీ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు. 1 2 3 4 ఇవన్నీ కూడా హోల్ నెంబర్సే, న్యాచురల్ నెంబర్సే. కానీ 0 మాత్రం కేవలం హోల్ నెంబరు, ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇంకా దీని తర్వాత ఇంకో కొత్త వెర్షన్, దీనిలో కూడా ఇది మిస్ అయింది. ఏంటవి? నెగటివ్ నెంబర్స్. ఎప్పుడైతే వెన్ ద పీపుల్ కమ్ టు నో ద వాల్యూ ఆఫ్ మైనస్ సింబల్, వెన్ దే వాంట్ టు నో దట్, వెన్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ నెగటివ్ నెంబర్స్, దెన్ దే ప్రిపేర్డ్ వన్ మోర్ నెంబర్ సిస్టమ్. కొత్త ఫ్యూచర్ యాడ్ చేశారన్నమాట. ఇంతకు అసలు ఎందుకు నెగటివ్ సింబల్స్ కావాల్సి వచ్చింది? ఎప్పుడైతే మనం అర్థమాటిక్ ఆపరేషన్స్ అనేవి ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 5 - 3 ఉంది, ఆన్సర్ ఎంత? 2. ఇదే ఆన్సర్ 3 - 5 అయితే, ఇప్పుడు 5కి 3కి డిఫరెన్స్ 2 ఏమా, 3కి 5 కూడా డిఫరెన్స్ 2నే. కానీ 5లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ +2.
మరి 3లో నుంచి 5కి వచ్చే ఆన్సర్ కూడా 2, కానీ ఆ 2కి నెగిటివ్ సింబల్ బారో. ఎప్పుడైతే బారోయింగ్ సిస్టమ్ అనేది మ్యాథమెటిక్స్లో ఎంటర్ అయ్యిందో అప్పుడు ఈ మైనస్ ఒక వాల్యూ తెలిసింది. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసుకున్నారో, ఎప్పుడైతే ఈ నెగిటివ్ నెంబర్స్ ఒక ఇంపార్టెన్స్ తెలిసిందో అప్పుడు దే ప్రిపేర్డ్ వన్ మోర్ న్యూ నెంబర్ సిస్టమ్, బికాస్ ఇన్ హోల్ నెంబర్స్ ద నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ దే. సో ఇప్పుడు కొత్త ఫీచర్ అంటే హోల్ నెంబర్స్ అన్ని ఉంటూనే వీటికి ఇవన్నీ ఉంటూనే ఇందులో లేనివి నెగిటివ్ నెంబర్స్ని కలిపి ఇంకొక కొత్త నెంబర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటినే ఇంటిజర్స్ అంటారు. ఇంటిజర్స్ ఆర్ ఇండికేటెడ్ బై ఐ ఆర్ జెడ్, ఐ కానీ జెడ్ కానీ, ఫస్ట్ లెటర్ ఐ కానీ, కొంతమంది ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఇంటిజర్ ఆ స్ట్రెస్ లెటర్ ఒకటి జెడ్ అంటారు, కొంతమంది జెహ్లెన్ అంటే నెంబర్ అని గ్రీక్ భాషలో, సో దానిలో ఫస్ట్ లెటర్ జెడ్ అని, ఇలా చాలా ఇంటర్నెట్లో మనకి చాలా రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. బెటర్ టు టేక్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంటిజర్స్ ఐ. ఇందులో ఏముంటాయి? ఇందులో 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి మొత్తం హోల్ నెంబర్స్ అన్ని వస్తాయి. హోల్ నెంబర్స్ వస్తున్నాయి అంటే న్యాచురల్ నెంబర్స్ కూడా వచ్చినట్టేగా, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు హోల్ నెంబర్స్ కూడా ఉంటూనే ఎక్స్ట్రా ఏదో వస్తుంది కొత్త ఫీచర్, అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఇంటిజర్స్, అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో ఉంటూనే ఎక్స్ట్రా ఏంటి? నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జీరో కన్నా లెస్సర్ ఏంటి? -1, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద పాజిటివ్ నెంబర్. నాట్ ఓన్లీ పాజిటివ్, 0 కన్నా తక్కువ, -1 కన్నా తక్కువ -2, -2 కన్నా తక్కువ -3. నెగిటివ్ సైడ్ హయ్యర్ వాల్యూవే లీస్ట్ వాల్యూ అవుతుంది, లీస్ట్ వాల్యూవే హయ్యర్ అవుతుంది. అంటే -3 కన్నా చిన్నది -4, -4 కన్నా -5. సో ఇక్కడ మైనస్ హయ్యర్ వాల్యూస్ మనకి అన్సోవాన్ కాబట్టి, తర్వాత చాలా ఇన్ఫైనైట్ సిరీస్ ఉంటుంది కాబట్టి -3, -2, -1, 0, 1, 2, 3 and so on. So here we have 3 types of numbers. Number 1, negative numbers. Number 2, positive numbers, and neither positive nor negative. సో మనకి ఇంటిజర్స్ లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. వన్ ఈజ్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే నెగటివ్ న్యాచురల్ నెంబర్స్. అనదర్ వన్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్. ఇంకోటి జీరో, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, ఎలాంటి ఛార్జ్ లేని ఒక నెంబర్ అది. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ అన్నీ ఉంటూ 0, 1, 2, 3 అన్నీ ఉంటూ నెగిటివ్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ చేసి దే బిల్డ్ వన్ న్యూ నెంబర్ సిస్టమ్ దట్ ఈస్ ఇంటిజర్స్. ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఐ. ఓకే, ఇందులో ఒక డౌట్ వస్తుంది. లీస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1, ఇక్కడ లీస్ట్ హోల్ నెంబర్ అంటే 0. మరి వాట్ ఈస్ స్మాలెస్ట్ ఇంటిజర్? ఇంటిజర్లో స్మాలెస్ట్ ఏంటి? యాక్చువల్ అందరూ 0 స్మాలెస్ట్ అంటారు. 0 కన్నా తక్కువ నెగిటివ్ నెంబర్స్ అంటే -1 స్మాలర్ దాన్ ద 0, -2 స్మాలర్ దాన్ ద -1, -3 స్మాలర్ దాన్ -2. నెగిటివ్లో హయ్యర్ వాల్యూవే లోయర్ వాల్యూ. -4 -3 కన్నా పెద్ద. మరి చిన్నగా వెళ్తే హయ్యర్ వాల్యూ లేదుగా మరి ఇక్కడ. సో నెగిటివ్ సైడ్ ఉన్న లాస్ట్ హయ్యర్ నెంబర్ చాలా స్మాలెస్ట్ నెంబర్. సో నథింగ్ ఈస్ దేర్. సో స్మాలెస్ట్ ఇంటిజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో దేర్ ఈజ్ నో స్మాలెస్ట్ ఇంటిజర్. The same way there is no highest integer also, because positive side also it is infinite. So smallest integer does not exist, but smallest whole number is 0, smallest natural number is 1. Here let me ask some questions. I need an integer which is not a whole number అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. నాకు ఇంటిజర్ కావాలి, అది హోల్ నెంబర్ అవ్వకూడదు. ఇక్కడ నుండి ఇక్కడ దాకా అన్ని హోల్ నెంబర్సే, కానీ వీటిలో ఏది హోల్ నెంబర్ కాదు. అంటే వీటిలో ఏదైనా చెప్పొచ్చు, ఏ నెగిటివ్ నెంబర్ అయినా కూడా మీరు అది హోల్ నెంబర్ కాకుండా చెప్పొచ్చు. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిజర్ విచ్ ఇస్ నాట్ ఏ హోల్ నెంబర్. ద సేమ్ వే ఐ నీడ్ అన్ హోల్ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. నాకు హోల్ నెంబర్ కావాలి, అది న్యాచురల్ నెంబర్లో ఉండకూడదు. ఏముంది, 1, 2, 3, 4 అన్ని న్యాచురలే, కానీ 0 మాత్రం ఇట్ ఈస్ ఎ హోల్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. The same way I need a integer which is not a natural number. నాకు ఇంటిజర్ కావాలి, అది న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు. 1, 2, 3, 4 వదిలేసి అవన్నీ న్యాచురల్ నెంబర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి 0 నుంచి ఏ నెగిటివ్ ఇంటిజర్ తీసుకున్నా కూడా అది ఇంటిజర్ మాత్రమే అవుతుంది, న్యాచురల్ కాదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ నెక్స్ట్? ఇందులో లేని 0ని యాడ్ చేసి హోల్ నెంబర్స్ తయారు చేసాం, ఇందులోని నెగిటివ్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసి ఇంటిజర్స్ తయారు చేసాం. మరి ఇంటిజర్స్లో ఏం మిస్ అయ్యింది? ఇక్కడ మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ అనేవి ఆ టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో మ్యాథమెటిక్స్లో, వెన్ వీ డివైడ్ సమ్ థింగ్ బై అనదర్ వన్, సో వీ గెట్ సమ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8/4 ఉంది. 4 1s are 4 2s are 2/1 అంటే 2. 2 ఈజ్ అన్ ఇంటిజర్. ఇంటిజర్లో ఉందంటే అది హోల్ నెంబరు, ఆటోమేటిక్గా న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ -12/4 ఉంది. 4 1s are 4 3s are అంటే -3. -3 ఈజ్ అన్ ఇంటిజర్. ఇవన్నీ చూడండి p/q ఫామే. ఇవన్నీ p/q ఫామ్ ఫ్రాక్షన్లో ఉన్నా వాటి ఆన్సర్స్ మాత్రం మనకి నీట్గా ఇంటిజర్లో ఉన్నాయి.
ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7/3 ఉంది, దెన్ వాట్ హ్యాపెన్స్? బికాస్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. ఇక్కడైతే మనకు 4th టేబుల్లో పోయింది, ఇక్కడ కూడా 4th టేబుల్లో పోయింది, ఇక్కడ 3rd టేబుల్లో 7 రాదుగా. డివైడ్ చేసినా మనకి ఏదో డెసిమల్ పాయింట్లో వస్తుంది. ఏదైతే ఆన్సర్ వస్తుందో ఈ ఆన్సర్ న్యాచురల్ నెంబర్లో ఉంటుందా, హోల్ నెంబర్స్లో ఉంటుందా, ఇంటిజర్స్లో ఉంటుందా? ఉండదు. న్యాచురల్ నెంబర్లో ఉండదు, హోల్ నెంబర్ ఇంటిజర్లోనే ఉండదు. ఇంటిజర్లో ఉండదు అంటే హోల్ నెంబర్లో ఉండదు, హోల్ నెంబర్లో ఉండదు అంటే న్యాచురల్ నెంబర్లో ఉండదు. మరి ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఉంది, దాని ఆన్సర్ 2.5. ఇది అసలు ఇంటిజర్లోకి ఉండదు, న్యాచురల్ నెంబర్లో ఉండదు, హోల్ నెంబర్స్లో ఉండదు. మరి ఇలాంటివి ఎక్కడ ఉంటాయి? సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి మనం డిస్కషన్ స్టార్ట్ అయిందో, మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇలాంటివన్నీ ఎలా ఉండాలి? ఈ P/Q ఫార్మ్స్ కదా. సో వెన్ యూ డివైడ్ సంథింగ్, సో ఎనీ వాల్యూ బై అదర్ వాల్యూ, సంథింగ్ వాట్ ఎవర్ యూ గెట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ P/Q ఫార్మ్, విచ్ ఇస్ నాట్ ఏ న్యాచురల్, విచ్ ఇస్ నాట్ ఏ హోల్ నెంబర్, విచ్ ఇస్ నాట్ ఏ ఇంటిజర్. మరి అవన్నీ ఏ సిస్టంలో ఉండాలి? సో అది మిస్ అయిందిగా మనకి ఇంటిజర్స్లో. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక కొత్త నెంబర్ సిస్టమ్ ఉండాలి అన్న ఆలోచన స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం తయారు చేసే సిస్టంలో ఇంటిజర్స్ అన్నీ ఉండాలి. ఇంటిజర్స్ అంటే హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అనేవి ఉంటూనే వాటిలో మిస్ అయిన P/Q ఫార్మ్స్. ఇంతకీ న్యాచురల్ నెంబర్లో కానీ, హోల్ నెంబర్స్లో కానీ, ఇంటిజర్స్లో కానీ ప్రతి నెంబరు కూడా P/Q ఫార్మే. గుర్తుపెట్టుకోండి. 0 కానీ దీన్ని 0/1 అని రాయొచ్చు, 0/5 అని రాయొచ్చు, ఎనీథింగ్ 0/anything ఈక్వల్ టు 0. 1ని 1/1 అని రాయొచ్చు, 3ని 3/1, 5 అంటే 5/1, -7/1, -8 అంటే -8/1. అంటే ఇవన్నీ P/Q ఫామ్లోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ డినామినేటర్స్ ఏమున్నాయి? 1. మరి డినామినేటర్ 1 కాకుండా ఇంకేదైనా ఉంటే మరి అవన్నీ కూడా మనకి ఇంటిజర్స్లో వస్తాయా? దొరకవు. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్నవి కానీ, ఇంటిజర్స్లో ఉన్నాయి కానీ, హోల్ నెంబర్స్లో ఉన్నాయి కానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీ వాల్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. బట్ డినామినేటర్ ఈజ్ 1. వీఆర్ నాట్ రైటింగ్ ద డినామినేటర్ బికాస్ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ 1 ఇన్ ద డినామినేటర్. కానీ ఒకవేళ అది డినామినేటర్ 1 కాకుండా 2/3, 3/5, -7/2, 7/2, -3/5 ఇలాంటివి ఉంటే, 5/10 ఆర్ 2/100 ఇలాంటివి కనుక ఉంటే, డినామినేటర్ 1 కాకుండా ఇలా ఉంటే, ఇవన్నీ మరి ఉండాలి కదా. ఇవన్నీ కూడా టుగెదర్ చేసుకుంటూ సో దే బిల్డ్ ఏ డెఫినేషన్ ఫర్ నెంబర్ సిస్టమ్. కానీ ఇవన్నీ ఫ్యాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని మనం ఒక ఆర్డర్లో రాయలేం. అందుకే ఒక డెఫినేషన్ తయారు చేశారు. ఏంటది? ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ యాజ్ P/Q form. The number which can be written as P/Q form or which can be written in the form of P/Q, where P, Q are integers and Q not equal to 0 is called rational numbers. So what is the definition of another number system that is a rational number? The number which can be written as a P/Q form, where P, Q are integers and Q not equal to 0 is called rational number. ఏ నెంబర్ అయితే P/Q ఫామ్లో రాయడానికి వీలుగా ఉందో, మళ్ళీ ఆ P/Q న్యూమరేటర్, డినామినేటర్, అందులో ఉన్న P, Qలు కంపల్సరీగా ఇంటిజర్స్ అయి ఉండాలి. ఇంటిజర్స్ అంటే 0 అయి ఉండొచ్చు, న్యాచురల్ పాజిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఇంటిజర్స్లో ఉంటాయి. కానీ Q మాత్రం 0 అవ్వకూడదు. కండిషన్ ఇంటిజర్సే. P, Qలు ఇంటిజర్స్ అంటే P ఏదైనా కావచ్చు, ఎనీ 0 అవ్వచ్చు, ఎనీ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 ఏదైనా కావచ్చు, నెగిటివ్ సైడ్ కూడా ఏదైనా నెంబర్ కావచ్చు. కానీ Q మాత్రం 0 అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, Q మాత్రం 0 అవ్వకూడదు. ఎందుకు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇంతకీ 3 ఉంది. 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇప్పుడు ఎందుకని? 3/1 ఏమీ లేకపోతే 1. ఇది ఇంటిజర్, ఇది P/Q ఫామ్ కదా, ఇది ఇంటిజరే, అందులో Q నాట్ ఈక్వల్ టు 0. -5 ఇది కూడా రేషనల్ నెంబరే. ఎందుకని? ఇది కూడా P/Q ఫామ్లోనే ఉంది, ఏమీ లేకపోతే డినామినేటర్ 1. ఇది ఇంటిజర్, P, Qలు రెండు ఇంటిజర్ అవ్వాలి. -5 ఇంటిజరే, 1 కూడా ఇంటిజర్లో ఉంటుంది. Q నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. 2/3. సో చూడండి, ఇది P/Q ఫామ్లో ఉంది, ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే. సో Q నాట్ ఈక్వల్ టు 0. ఇంకొకటి -3/5. ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే. Q నాట్ ఈక్వల్ టు 0. 0 కూడా రేషనల్ నెంబరే. ఎందుకని? 0/5. So 0/5 is equal to 0. 0/anything equal to 0. That's why it is integer. It is also integer. So 0 is also
ఏ రేషనల్ నెంబర్. సో 0/-3 ఇట్ ఈస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఎందుకని 0 కెన్ బి రిటర్న్ యాజ్ 0/-3. సో రెండు ఇంటిజర్సే మనకి. ఇక్కడ Q0 ఎందుకు అంటున్నానంటే ఒకవేళ డినామినేటర్ 0 అయితే ఏమొస్తుంది, 5/0 -7/0 ఆర్ 2/0. సో డివిజన్ బై 0 లేదు మ్యాథమెటిక్స్లో. డివిజన్ బై 0 ఈజ్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్. సో న్యూమరేటర్లో 0 ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ డినామినేటర్లో 0 ఉండకూడదు. డివిజన్ బై 0 అనేది మ్యాథమెటిక్స్లో లేదు, అన్డిఫైన్డ్. అందుకే డెఫినేషన్లో Q0 అన్నాడు. సో ఏదేమైనా ఏ నెంబర్ అయితే P/Q ఫామ్లో రాయడానికి వీలుగా ఉంటుందో ఆ నెంబరు, అందులో మళ్ళీ P, Q రెండూ ఇంటిజర్స్ అయి ఉండాలి. మళ్ళీ అందులో కండిషన్ Q మాత్రం 0 అవ్వకూడదు. ఎందుకంటే ఇంటిజర్స్ అంటే ఇంటిజర్లో 0 కూడా ఉంటుంది, కానీ P 0 అయినా పర్లేదు, కానీ డినామినేటర్ 0 అవ్వకూడదు. P, Q రెండు ఇంటిజర్లు అంటూనే ఒక మెలికి పెట్టాడు Q0 ఎందుకంటే ఇంటిజర్లో 0 ఉంటుంది, అప్పుడు మీరు డినామినేటర్ కూడా 0 తీసుకుంటారేమో భయంతో. సో Q0 ఎందుకంటే డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్లో మనకి అన్ని అంటే P/Q ఫామ్లో ఉంటాయి, కానీ డినామినేటర్ 1 కాకుండా ఇంకా ఏ అదర్ డినామినేటర్ ఏ వాల్యూ అయినా సరే వేరేగా డినామినేటర్ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వి నెవర్ గెట్. ఎస్పెషల్లీ సింప్లిఫైడ్ ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఇంటిజర్స్లో ఉండవు. ఆ మిస్ అయిన వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఒక డెఫినేషన్ తయారు చేశారు. ద నెంబర్ విచ్ కెన్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q0 ఈజ్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్స్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ వస్తుంది 0.5. సో ఇది కూడా రేషనల్ నెంబర్ అయినా సార్? ఎస్. పాయింట్ రిమూవ్ చేయండి, మనకి పాయింట్ రిమూవ్ చేయడం వచ్చుగా. 5 పాయింట్ పక్కన ఒక డిజిట్ ఉంది 10, 5/10 P/Q ఫామ్ వచ్చేసిందిగా. ఫర్ ఎగ్జాంపుల్ 0.03 పాయింట్ రిమూవ్ చేయండి 3/. సో పాయింట్ పక్కన 2 డిజిట్లు ఉన్నాయి అంటే 100 P/Q ఫామ్ వచ్చేసిందిగా. సో మీరు ఇలా ఏ నెంబర్ని అయితే P/Q ఫామ్లో రాయగలుగుతారో ఆ ప్రతి నెంబర్ కూడా, కానీ P, Q ఇంటిజర్స్ అవ్వాలి. అది మైండ్లో పెట్టుకుంటూ Q0 అవుతూ చూసుకుంటూ మనం దాన్ని రేషనలా కాదా అని చెక్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా మనం చాలా టాపిక్ ఉంటుంది, డిస్కస్ చేద్దాం పార్ట్ 2లో. ఇంక దీనిలో రేషనల్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ బై విచ్ లెటర్? Q. ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ న్యాచురల్ నెంబర్ అంటే ఫస్ట్ లెటర్ ఏమో N అన్నారు, హోల్ నెంబర్స్ అంటే ఫస్ట్ లెటర్ W అన్నారు, ఇంటిజర్స్కి ఫస్ట్ లెటర్ Iతో ఇండికేట్ చేస్తాం, కానీ రేషనల్ నెంబర్స్ ఎందుకు Qతో ఇండికేట్ చేస్తున్నాం? ఫస్ట్ లెటర్ R కదా, Rతో ఇండికేట్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ రేషనల్ నెంబర్స్ P/Q ఫామ్లో ఉంటాయి. అంటే పైన ఉన్నది డివిడెండ్, కిందది డివైడ్ చేసేది అంటే డివైజర్. ఫర్ ఎగ్జాంపుల్ 8/2 ఉంది, 2 1s are 2 4s are అంటే ఆన్సర్ 4/1 అంటే 4. ఏంటి 4 అంటే మీరు డివిడెండ్ని దేంతో అయినా డివైడ్ చేస్తే, డివైజర్తో చేస్తే ఈ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? కోషియంట్ అంటారు. అంతేగా. 8ని 2తో డివైడ్ చేస్తే 2 4s are 8 = 0. హియర్ వాట్ ఈస్ 4? కోషియంట్. సో కోషియంట్. సో ఎవ్రీ P/Q ఫామ్ గివ్స్ quotient. So P/Q is nothing but quotient. మనకి P/Q gives us what? Quotient. So what is the first letter of the quotient? Q. So that is the reason behind it, to denote the rational numbers are indicated by Q. So it is the introduction about the simple introduction about the number system. సో ఒక్కొక్క దాంట్లో మిస్ అయిన తర్వాత కొత్త నెంబర్ సిస్టమ్స్ అనేవి ఫామ్ చేశారు. న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్, కౌంటింగ్ నెంబర్స్, అందులో లేని 0ని యాడ్ చేసి హోల్ నెంబర్స్, అందులో మిస్ అయిన నెగిటివ్ ఇంటిజర్స్ నెగిటివ్ నెంబర్స్ని కలిపి ఇంటిజర్స్, అందులో మిస్ అయిన కొన్ని ఫ్రాక్షన్స్ ఎస్పెషల్లీ. సో వాటి యొక్క P, Q ఏవైతే ఉన్నాయో వాటి యొక్క HCF 1 అయి ఉండాలి. సో డినామినేటర్ 1 కాకుండా ఇంక ఏది ఉన్నా సరే ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేసి, సో వాటిని ద నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q0 ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ బై దట్ Q బికాస్ P/Q ఈజ్ నథింగ్ బట్ a fraction. A fraction gives us what? So if we divide anything by anything, dividend by divisor, we get quotient. So that quotient, first letter of the quotient is Q. That is the reason behind, to denote rational numbers are indicated by Q. So thank you. So next topic ఇదే రేషనల్స్, ఇర్రేషనల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ.